హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎకనామిక్ సర్వే అనేది కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో వీహబ్ ప్రభుత్వము మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిందే వీహబ్ అనమాట. సో ఈ వీహబ్ ఏం చేస్తుంది అంటే మహిళలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందడానికి వీహబ్ అనేది ప్రోత్సాహకారాన్ని ఇస్తుంది అనమాట. ఇది దేశంలోనే మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్తల యొక్క ఇంక్యుబేటర్. సో మహిళలు స్టార్టప్స్ స్థాపించడానికి ఆర్థిక సాంకేతిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. సో వీహబ్ ఎన్ని కోట్లు సమీకరించిందంటే వీహబ్ అనేది పారిశ్రామికవేత్తలు అంటే మహిళా పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక రంగంలో డెవలప్ అవ్వడం వల్ల సో వాళ్ళు ఎన్ని కోట్లు సమీకరించారంటే 177 crores సమీకరించింది వీహబ్ ఇప్పటి వరకు. నెక్స్ట్ 6376 అంకురాలు సూక్ష్మ చిన్న పరిశ్రమల స్థాపన కంటే ఎంఎస్ఎంఈల స్థాపన కోసం 7828 మంది పారిశ్రామికవేత్తలకు సహకారాన్ని అందించింది ఏది వీహబ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఎన్ని స్టార్టప్స్ కి 6376 స్టార్టప్స్ కి ఎంఎస్ఎంఈల స్థాపన కోసం 7828 మంది పారిశ్రామికవేత్తలకి వీహబ్ అనేది సహకారం అందించింది. సో పారిశ్రామికవేత్తల కోసం 87 కార్యక్రమాలు కూడా నిర్వహించింది అనమాట. ఓకేనా. ఇదంతా కూడా సర్వే ప్రకారమే. మనకి నెక్స్ట్ ఏంటి, వ్యవసాయేతర రంగాలలో 2030-32 వరకు ఏటా 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలి. అంటే వ్యవసాయ రంగం కాకుండా వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాల సృష్టి అనేది జరగాలి. ఎప్పటి వరకు 2030-32 వరకు సంవత్సరానికి 78.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాలి అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి 2028 నాటికి ఇండియా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. 2030 నుంచి ఇండియా $6.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అంటే 2028 నాటికేమో $5 ట్రిలియన్, 2030 నాటికేమో $6.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని చెప్పేసి ఎవరు అంచనా వేశారు అంటే ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఓకేనా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్మార్ట్ సిటీ మిషన్. ఓకేనా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2015లో స్మార్ట్ సిటీ మిషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ స్మార్ట్ సిటీ మిషన్ కింద 10 years లో 1.5 lakh crores రూపాయల విలువైన 7,500 ప్రాజెక్టులు అనేది పూర్తయ్యాయి ఈ మిషన్ కింద. సో ఎంత వాల్యూ అంటే 1.5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి 7,500 ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ 2024-25లో ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పెట్టుకున్న ద్రవ్యలోటు. ఓకేనా, అంటే ద్రవ్యలోటు అంటే ఏంటి, ఖర్చు ఆదాయం మధ్య ఉన్నటువంటి తేడా. అంటే మనకు వచ్చేది అండ్ మనం ఖర్చు చేసేది రెండింటి మధ్య ఉన్నదని ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం కదా. సో ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ లో కిందటి ఏడాది అంటే December 31 నాటికి 56.7% చేరుకున్నాం అనమాట. ఓకేనా, ఆ టార్గెట్ లో ఎక్కడ వరకు రీచ్ అయ్యామంటే 56.7% వరకు రీచ్ అయ్యాం. సో ఏప్రిల్ టు డిసెంబర్లో ద్రవ్యలోటు ఎంత 9,14,089 కోట్లకు పెరిగిందనమాట. ఓకేనా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇదేంటి ఓన్లీ ఏప్రిల్ టు డిసెంబర్ కదా, కంప్లీట్ ఆర్థిక సంవత్సరానికి 16,13,312 కోట్ల లోపు ఉంచాలి అని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుంది. ఓకేనా, అంటే ఏప్రిల్ వరకు మాత్రం, ఇదేమో December 31 నాటికి 56.7% ఆల్రెడీ చేరుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ టు డిసెంబర్లో ద్రవ్యలోటు ఎంత అంటే 9,14,089 కోట్లకి. మరి పూర్తి సంవత్సరానికి ఎంత ఉంటుంది, ఎంత ఉంచాలి అని అంచనా వేస్తున్నారు అంటే 16,13,312 కోట్ల లోపు ఏంటి ద్రవ్యలోటు ఉంచాలి అని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుంది అనమాట. ఓకేనా, అది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ గోల్డ్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. వెండి మాత్రం పెరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం 2025లో బంగారం ధరలు 5.1%, 2026లో బంగారం ధరలు 1.7 వరకు ఉంటాయి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. 2025లోనేమో 5.1%, 26లోనేమో 1.7% ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 23-24 ఓకేనా, అంటే 23-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఇండియాలోకి $47.2 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే FDI. ఓకేనా, ఎంత వచ్చింది 23-24 ఏప్రిల్ నవంబర్ మధ్య అంటే $47.2 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 24-25లో ఇదే కాలానికి అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ అంటే 24 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు $55.6 బిలియన్ వచ్చాయన్నమాట. అంటే 47.2 నుంచి $55.6 బిలియన్ పెరిగింది. అంటే ఎంత వృద్ధి చెందినట్టు అంటే 17.9% వృద్ధి నమోదైంది. నెక్స్ట్ 2019-2020 నుంచి 23-24 మధ్య ప్రభుత్వ మూలధన ఖర్చులు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 38.8% పెరిగాయి అని చెప్పారు. అంటే మూలధనం మీద మనం చేసే ఖర్చు అనేది 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 38.8% పెరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, వారానికి 55 to 60 అవర్స్ కి మించి పని మంచిది కాదు. ఓకేనా, అంటే మనకి వీక్లీ అవర్స్ ఉంటాయి కదా, వర్క్ అవర్స్. ఆ వర్కింగ్ అవర్స్ అనేది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వీక్లీ 55 నుంచి 60 అవర్స్ కంటే ఎక్కువగా పనిచేస్తే మానసిక సమస్యలు అనేది తలెత్తుతాయి. అంటే వర్క్ లైఫ్ రెండు కూడా బ్యాలెన్స్ చేయడం ముఖ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం, ఇది మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ లో కవర్ చేసాము. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, 24-25లో 5,853 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం అనేది పూర్తయిందనమాట. ఓకేనా, అంటే ఎన్ని కిలోమీటర్స్ 5,853. నెక్స్ట్ జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఎంతవరకు పెరుగుతుంది జీఎస్టీ వసూలు అంటే 24-25లో 11% పెరిగే అవకాశం ఉంది. 11% పెరిగి 10.62 లక్షల కోట్లకు చేరవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మొత్తం ద్రవ్యోల్బణం 5.2%. ఓకేనా, అంటే టోటల్ ద్రవ్యోల్బణం వచ్చేసి 5.2%, కానీ ఆహార ద్రవ్యోల్బణం వచ్చేసి 8% ఉండవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా, సో విద్యుత్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చుల విషయంలో భారత్, వియత్నాం, బంగ్లాదేశ్లతో పోలిస్తే అధిక విద్యుత్ ధరలున్న దేశంగా ఉంది. అంటే ఇండియా వియత్నాం, బంగ్లాదేశ్తో పోలిస్తే అత్యధిక విద్యుత్ ధరలున్న దేశంగా ఉందన్నమాట మన ఇండియా. నెక్స్ట్ జనవరి 24 వరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు $616.7 బిలియన్ ఉండగా సెప్టెంబర్ 2024లో $704.9 బిలియన్ ఉంది విదేశీ మారక
నిల్వలు ఓకేనా. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అవి $616.7 బిలియన్. ఎప్పటి వరకు? జనవరి 2024 వరకు. అది సెప్టెంబర్ 24 వరకు $704.9 బిలియన్ గా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి? నెట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఓకేనా. ఈ ఈపీఎఫ్ఓ సబ్స్క్రిప్షన్స్ అనేవి రెండింతలు పెరిగాయంట. 2019లో 61 లక్షల సబ్స్క్రిప్షన్స్ ఉంటే 2024 వచ్చేసి 131 లక్షల సబ్స్క్రైబర్స్ కి పెరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి? విద్యా ఉపాధి ఓకేనా. విద్య ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది నిపుణ్ భారత్ ప్రోగ్రామ్ ద్వారా 2026 నాటికి ప్రతి విద్యార్థికి ప్రాథమిక అక్షరాస్యత, గణిత నైపుణ్యం అందించాలనే లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఓకేనా. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ప్రాథమిక అక్షరాస్యత, గణిత నైపుణ్యం, మ్యాథమెటిక్స్ లో నైపుణ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ఇండియా పెట్టుకుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే విదేశాలలో భారతీయుల రెమిటెన్స్ ఓకేనా. అంటే విదేశాల్లో భారతీయులు వెళ్లి సంపాదించి మనకి ఇండియాకి పంపిస్తారు కదా. విదేశాలలో భారతీయుల యొక్క రెమిటెన్స్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 24లో $28.1 బిలియన్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25కి వచ్చేసరికి $31.9 బిలియన్ పెరిగిందనమాట. అంటే విదేశీ రెమిటెన్స్ 28.1 బిలియన్స్ నుంచి 31.9 బిలియన్స్ కి పెరిగింది. నెక్స్ట్ కొత్త దిగుమతుల పరిమితుల కింద వాణిజ్య విలువ అనేది 2014-15లో $170 బిలియన్ ఉంటే 2025కి వచ్చేసరికి $1.3 ట్రిలియన్ పెరిగింది. అంటే దిగుమతులకు మనం పరిమితులు విధిస్తాం కదా. ఆ దిగుమతి పరిమితుల కింద వాణిజ్య విలువ అనేది 2014-15లో $170 బిలియన్ ఉంటే 2025కి వచ్చేసరికి అది $1.3 ట్రిలియన్ పెరిగింది అని చెప్పారు. సో నెక్స్ట్ ఏంటి? గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐపీఓ లిస్టింగ్లు గణనీయంగా పెరిగాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐపీఓ లిస్టింగ్స్ లో భారత్ వాటా 30% ఉందన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐపీఓలో సో ఇండియా వాటా ఎంత అంటే 30%. ఇది 2023తో పోలిస్తే 17% ఎక్కువ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి. సో ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, కంపేర్ చేసుకుంటూ చదవాలి. 2021లో ఎట్లా ఉంది, 21-22లో ఎలా ఉంది, 22-23లో ఎలా ఉంది, 23-24లో ఎలా ఉంది అని చెప్పేసి కంపారిజన్ చేసుకుంటూ చదవాలి. సో ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 2020-21లో 310.7 మిలియన్ టన్నుల నుంచి 21-22లో 315.6 మిలియన్ టన్నులు, 22-23లో 329.7 మిలియన్ టన్నులు, 23-24లో 332.3 మిలియన్ టన్నులకు పెరిగిందనమాట. అంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కి వచ్చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. అంటే టోటల్ జీడీపీలో మూలధన వ్యయం ఎంత ఉంది అంటే 2020-21లో 2.1% ఉంది, 21-22లో 2.5% ఉంది, 2022-23లో 2.7% ఉంది, 23-24లో 3.2% ఉంది. అంటే మూలధన వ్యయం కూడా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కి వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. 2.1, 2.5, 7, 3.2. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? పారిశ్రామిక ఉత్పత్తి ఓకేనా. అంటే గ్రోత్, పారిశ్రామిక రంగంలో గ్రోత్ ఎలా ఉంది? పారిశ్రామిక ఉత్పత్తి కూడా ఏంటి? 2020-21 అంటే 2020-21లో -8.4% ఉంది. ఎందుకు అంటే అది కోవిడ్ ఇయర్ కాబట్టి. అంటే కోవిడ్ సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి అనేది నెగిటివ్ వృద్ధి రేటు చెందిందని మనందరికీ తెలుసు అవునా. కాబట్టి 2020-21లో -8.4% ఉంది. నెక్స్ట్ వెంటనే 21-22కి వచ్చేసరికి 11.4% పెరిగింది, 22-23లో 5.2%, నెక్స్ట్ 23-24లో 5.9%. అంటే ఈ నెగిటివ్ నుంచి పెరిగింది 21-22లో, మళ్ళీ 22-23కి వచ్చేసరికి తగ్గింది, 23-24లో వచ్చేసరికి మళ్ళీ పెరిగింది. ఇవన్నీ వాల్యూస్ కూడా మనం కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి కాబట్టి ప్రతి వాల్యూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు. ఇందాక చెప్పాం కదా మనం, అది 2021-22లో $607.3 బిలియన్ ఉంటే 22-23కి వచ్చేసరికి 578.4 అంటే తగ్గింది. మళ్ళీ 23-24లో $646.4 బిలియన్ ఉంది, 24-25లో $634.6 బిలియన్ తగ్గింది. అంటే 646 నుంచి 634కి తగ్గిందనమాట. సో ఈ విదేశీ మారక నిల్వల వాల్యూస్ కూడా మనం ప్రతి ఇయర్ కి ఎంత ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే కోశలోటు. ఇది కూడా టోటల్ జీడీపీలో ఎంత శాతం ఉందంటే 2020-21లో వచ్చేసి 9.2% ఉంది, 21-22 వచ్చేసరికి 6.7 తగ్గింది, 22-23లో 6.4, 23-24లో 5.6. అంటే ప్రతి ఇయర్ కూడా మనకు తగ్గుతూ వస్తుంది అనమాట. కోశలోటు వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది. ఓకేనా. సో అది కోశలోటు. నెక్స్ట్ చూస్తే భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు. ఓకేనా. అంటే వాస్తవ జీడీపీ అంటే రియల్ జీడీపీ. ఈ రియల్ జీడీపీ వృద్ధి రేట్ అనేది 24-25లో మనకి 6.4% ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారనమాట. ఇది దేశం యొక్క దశాబ్దపు సగటు వృద్ధితో సమానం. నెక్స్ట్ వాస్తవ స్థూల విలువ కలిపిన ఓకేనా జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ కూడా ఎంత ఉంటుందని అంచనా వేస్తున్నారంటే 6.4% ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో సగటున 3.3% వృద్ధి చెందితే ఐఎంఎఫ్ అంచనా ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో 3.2% వృద్ధిని సాధించవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. అది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వచ్చేసి 2020లో 3.3% వృద్ధి చెందుతుందంట. కానీ ఐఎంఎఫ్ ఏమని అంచనా వేస్తుందంటే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేట్ అనేది 3.2% వృద్ధిని సాధిస్తుంది అని అంచనా వేస్తుంది. నెక్స్ట్ ద్రవ్యోల్బణం. 2024లో 5.4%గా ఉంది. అందులో రిటైల్ ద్రవ్యోల్బణం 24 ఏప్రిల్ టు డిసెంబర్లో 4.9%కి తగ్గిందంట. అంటే ద్రవ్యోల్బణం 5.4 నుంచి 4.9కి తగ్గింది. నెక్స్ట్ 2021 నుంచి 2024 వరకు మూలధనం స్థిరంగా పెరుగుతుంది. మనం ఇందాక చూసాం కదా మూలధనం వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. 2024 సాధారణ ఎన్నికల తర్వాత అంటే జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ ఎలక్షన్స్ తర్వాత జూలై నుంచి నవంబర్ వరకు మూలధనం అనేది ప్రతి సంవత్సరానికి 8.2% చొప్పున పెరిగిందంట. అంటే ఎలక్షన్స్ తర్వాత ఎవ్రీ మంత్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట మూలధనం. ఎంత అంటే ఎవ్రీ ఇయర్ 8.2%. నెక్స్ట్ భారతదేశం ప్రపంచ సేవల ఎగుమతులలో 7వ అతిపెద్ద వాటా కలిగి ఉంది. అంటే సేవలను ఎగుమతి చేస్తాం కదా, ఆ సేవల ఎగుమతులలో 7వ అతిపెద్ద వాటాగా ఇండియా ఉంది. ఇది భారతదేశ అంతర్జాతీయ పోటీ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అంటే మన ఇండియా అంతర్జాతీయంగా ఎన్ని సేవలను ఎగుమతి చేస్తుంది అనేది మన దేశం యొక్క
పోటీ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 24 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య పెట్రోలియం ఆభరణాలపై ఆధారపడని ఎగుమతులు 9.1% వృద్ధి సాధించాయి. అంటే మనం ఎక్కువ ఎగుమతులు పెట్రోలియం ఆభరణాలు ఇవన్నిటిని తీసేసిన తర్వాత జరిగిన ఎగుమతుల వాల్యూ 9.1% వృద్ధి సాధించాయట. ఇది ఏం తెలియజేస్తుంది అంటే ప్రపంచ మార్కెట్లో భారతీయ వస్తువుల యొక్క స్థిరతను అంటే స్థిరత్వంని తెలియజేస్తుంది. అంటే ప్రపంచ మార్కెట్లో కంటిన్యూస్ గా స్థిరత్వం అంటే కాన్స్టెంట్ గా ఎగుమతులు ఎలా పెరుగుతున్నాయనే దాన్ని తెలియజేస్తుంది. ఇది 9.1% వృద్ధి సాధించింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఉందమ్మా మనకి ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ క్లాసెస్ లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.